నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం కాదంబరి జత్వాని గారి కేసు డెఫినెట్ గా రకరకాల పుంతలు తొక్కుతూనే ఉంది అయితే ఆ కేసుకి సంబంధించినటువంటి ఇద్దరు నిందితులు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఆ న్యూస్ బయటికి రావడం జరిగింది అసలు మొత్తం ఈ వ్యవహారం ఏమిటి ఇంత హింసించినటువంటి ఈ పరిస్థితి నుంచి ఎట్టకేలకు న్యాయం జరుగుతోంది అని అనుకోవచ్చా ఎందుకంటే ఇంకా ఐపీఎస్ల వంతు బాకీ ఉంది మరి వాళ్ళకు కూడా ఇదే లెవెల్లో శిక్ష పడుతుందా అసలు శిక్ష సస్పెండ్లతోనే ఊరుకుంటుందా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం ఏంటి మేడం అసలు ఆల్రెడీ చాలా మందికి కాదంబరి జత్వాని ఇష్యూ గురించి తెలుసు ఆమె ఒక యాక్టరు అలాగే మోడలు అయితే ఆమె ఒకానొక సందర్భంలో మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ కుక్కల విద్యాసాగర్ తోటి పరిచయం ఉంది ఆ పరిచయంలో కుక్కల విద్యాసాగరు పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ పెట్టడం దాన్ని ఆమె అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వద్దు అని చెప్పటం ఆ తర్వాత ఆమె సినిమాల్లో ఆవిడ ఉండటము ఓ 4-5 భాషల్లో భాషకు ఒక సినిమా చొప్పున యాక్షన్ చేశారు మోడలింగ్లో ఏవో చేశారు కానీ ఆవిడ డాక్టర్ కూడా ఎంబీబీఎస్ చేశారు యుఎస్ఎంఎల్ ఎగ్జామ్ కూడా రాశారు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గవర్నమెంట్ కాలేజీలో చేయడం అంటే ఆషామాషి తెలివితేటలు కాదు అలాగే యుఎస్ఎంఎల్ని క్లియర్ చేయడం కూడా అంత మామూలు విషయం కాదు కానీ ఆమె జీవితంలో మొదటి దురదృష్టం ఏదైనా ఉంది అంటే ఇంత ప్రతిభ పెట్టుకుని అకాడమిక్ సైడ్లో దానిలోనే ఆమె ఇంకా పైకి వెళ్ళాల్సింది పోయి అనవసరంగా ఈ మోడలింగ్ కావచ్చు నటన కావచ్చు ఈ తలుకు బెళుకుల ప్రపంచంలోకి ఈ తలకిందుల ప్రపంచంలోకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ప్రపంచంలోకి ఆవిడ రావటము అనేది మట్టుకు ఆవిడ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటుగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అండి నటన కావాలంటే చెయ్యొచ్చు మోడలింగ్ కావాలంటే చేయగలము దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి దాని ప్రకారం చేయాలంటే చెయ్యొచ్చు దానికి ఒక ఫిజిక్ అందము పరిచయాలు అవన్నీ ఉంటే అవ్వని పని అయితే కాదని కానీ ఈ ఫిజిక్ ఈ అందము పరిచయాలు ఉంటే కూడా డాక్టర్ అవ్వలేరు డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ అవ్వాలి అనే ఒక దృఢ నిశ్చయము ఆ రకమైన తెలివితేటలు ఉంటేనే డాక్టర్లు అవుతారు చాలా కష్టపడాలి చదవాలి చాలా చదవాలి అసలు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటి అంటే మనకి ఏ కేటగిరీలో అయినా సరే ఏ రకమైన చదువులో అయినా సరే మనకి చాయిస్ ఉంటుంది ఎగ్జామ్స్లో క్వశ్చన్స్లో ఒక్క ఎంబీబీఎస్లోనే చాయిస్ ఉండదు 10 ప్రశ్నలు ఇస్తే 10 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి రాయాల్సిందే అంటే దీని అర్థం ఏంటంటే ఒక రోగిని దగ్గరకు వస్తే ఫ్యూచర్లో అణువు నీకు తెలిసి ఉండాలి కణం నీకు తెలిసి ఉండాలి ప్రతి నరము తెలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎక్కడా కూడా వీళ్ళు పొరపాట్లు చేయకూడదు పేషెంట్ల ప్రాణాలతో ఆడుకోకూడదు అని ఆ చదువు అంత కఠినంగా ఉంటుంది అసలు సీట్ రావడంలో వెనక కూడా ఇదే ఉద్దేశం ఆ సీటుని అంత పకడ్బందీగా ఎంట్రన్స్ ఎగ్జాము అవన్నీ పెట్టి ఫిల్టర్ చేయడం అనేది ఒక రకంగా ఐఐటి కంటే కూడా కఠినమైన చదువు ఎంబీబీఎస్ చదువు మరి అంత విద్వత్తున్న అమ్మాయి ఎందుకు ఈ తలుకు బెళుకుల్లోకి వచ్చింది అంటే $1 మిలియన్ క్వశ్చన్ అది కావచ్చు కానీ మన అదృష్టాన్ని పరీక్షించుకునేటప్పుడు కొన్ని అదృష్టాన్ని పరీక్షించుకునే విషయాలే ఉంటాయి ఈ సినిమా ఇండస్ట్రీ అట్లాంటిది ఆ ఇండస్ట్రీలోకి అంతా వెళ్ళి వైకుంఠపాళీలో లాగా ఎప్పుడు నిచ్చెనలు ఉండవు పావులే ఎక్కువ ఉంటాయి నిచ్చెనలు చాలా తక్కువ ఉంటాయి అందుకోసమే అది నన్ను అడిగితే నా దృష్టిలో అయితే ఒక ప్రమాదకరమైన వృత్తి అది ఈ ప్రమాదకరమైన వృత్తిలో ఇవాళ మనం అడవిలోకి వెళ్తాం అడవిలోకి వెళ్ళేటప్పుడు మనం ఒక గన్ను పుచ్చుకొని వెళ్తాం వెళ్ళేటప్పుడు మన ఎదురుగా వస్తున్న జంతువులనే వేటాడతాము అంటే కుదరదు మనకి కుడిపక్క ఎడం పక్క వెనక పక్క నుంచి వచ్చే జంతువుల నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవాల్సి ఉంటుంది సినిమా ఫీల్డ్ అట్లాంటిది అందుకనే నేను ప్రమాదకరమైన వృత్తి అన్నది సరే ఏది ఏమైనా ఆమె అయితే ఆ వృత్తిలోకి వెళ్ళింది అది వేరే విషయం అయితే అక్కడ కుక్కల విద్యాసాగరు ఆమెతో ఆడుకుందామని చూశాడు పెళ్లి పేరుతో
అప్పటికే అతను ఒక పెద్ద స్క్రాప్ పర్సనాలిటీ. ఓ 12-13 కంపెనీలు పెట్టి దివాళా తీసి అవన్నీ మూసేసి, అలాగే ఒక పెళ్లి చేసుకుని భార్యకి 14 నెలల్లో విడాకులు ఇచ్చేసేసి అతను జీవితంలో పూర్తిగా ఆర్థికంగా ఓడిపోయి ఉన్న వ్యక్తి. పైగా అది చాలనట్లు అతను చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్, అందువల్లనే భార్య వదిలిపెట్టేసింది అనేది ఒక వినికిడి. అయితే అతన్ని ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది అన్న కారణంతో కక్ష పెట్టుకున్నాడు. అయితే తర్వాత ఆమె జీవితంలోకి ఎవరెవరో వచ్చారు. చివరికి సజ్జన్ జిందాల్ వచ్చాడు. సజ్జన్ జిందాల్ ఆవిడ్ని అత్యాచారం చేశాడని ఆవిడ చెప్తుంది. దానికి తగ్గ ఆధారాలేవో ఆవిడ దగ్గర ఉన్నాయి. అందుకే ఆవిడ ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని చూసింది. కేసు తీసుకోకపోతే హైకోర్టులో వేసి కేసు పెట్టించింది. ఆ హైకోర్టులో వెళ్ళి కేసు పెట్టించినందుకు గాను కేసు బుక్ అయినందువల్ల వాళ్ళ ఆర్థిక సామ్రాజ్యం కొంచెం పునాదులు కొంచెం ఇటు అటు కదిలినాయి. షేర్ మార్కెట్లో వాళ్ళ ఆస్తులు పడిపోవటము, అంటే వాళ్ళ రేట్లు పడిపోవడము, వాళ్ళు కొంచెం అతలాకుతలమైన మాట వాస్తవం. ఆ దెబ్బతోటి ఏం చేయాలి అర్థం కాక అతనికి గుర్తొచ్చింది. అతనికి ఈ కుక్కల విద్యాసాగర్ సంగతి కూడా తెలుసు జత్వానికి, సజ్జన్ జిందాల్కి. అతను ఫోన్ చేసి ఇట్లా నాకు ఆ అమ్మాయి మీద కక్ష తీర్చుకోవాలి, నా మీద పెట్టిన కేసు ఆ అమ్మాయి విత్డ్రా చేసుకునేటట్లు చెయ్యాలి, అది నీ వల్లనే అవుతుంది, నీ కుక్కల విద్యాసాగర్కి ఆ అమ్మాయికి పరిచయం ఉంది అని చెప్పి అతను చెప్పటము. ఇతను వెంటనే కుక్కల విద్యాసాగర్ని పిలిపించటము, ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఒక పథకరచన వేసేసుకోవడము. దానికి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి ఆ అమ్మాయి మీద ఒక దొంగ కేసు పెట్టి ఆ అమ్మాయిని తీసుకురావటం. తీసుకొచ్చిన దరిమిల ఇక్కడ ప్రైవేటుగా ఆ అమ్మాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని విచారించటం, అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిమాండ్కి పంపటం. ఇక ఆ అమ్మాయి జీవితం సగం సంక్రాంతిపోవటం కాదు, పూర్తిగా సంక్రాంతిపోయేటట్లు చేసేశారు వీళ్ళు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి ఇక విధి లేని పరిస్థితుల్లో తెల్ల పేపర్ల మీద వీళ్ళకి సంతకాలు పెట్టి బాంబేకి పారిపోయింది. వెనక్కి తిరిగి జోరకుండా పారిపోయింది. కానీ ఆ అమ్మాయికి బాంబే వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్లో కేసు గురించి విచారణ చేస్తే ఆ కేసు కొట్టేసినట్లుగా కనిపించింది. ఎందుకు అనంటే అక్కడ పోలీస్ స్టేషన్కి విచారణకి వెళ్ళాల్సిన సమయంలో ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి ఇబ్రహీంపట్నం స్టేషన్లో కూర్చోబెట్టారు. నువ్వు రాలేదు కాబట్టి కేసు కొట్టేసామని చెప్పారు సింపుల్గా. ఇది జరిగితే ఇక ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ మారింది అని అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కేసును మొత్తం మళ్ళీ తిరగదోడి అందరికీ చెప్పుకుని లబోదిబోమని ఏడ్చి దాదాపు 80 రోజులు హింస ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు, వాళ్ళ అమ్మని నాన్నని అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి తప్పు చేస్తే, ఈ అమ్మాయి ఫోర్జరీ చేస్తే వాళ్ళ అమ్మని నాన్నని ఎందుకు జైల్లో పెట్టారు ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్. ఆ తర్వాత అసలు ప్రైవేటు గెస్ట్ హౌస్లో పెట్టి విచారించాల్సిన అవసరం ఏంటి, ఆ తర్వాత రిమాండ్కి పంపాల్సిన అవసరం ఏంటి, అది కూడా కాకుండా ఆ సందర్భాల్లో ఆ అమ్మాయికి పీరియడ్స్ వస్తే నాప్కిన్స్ కూడా ఇవ్వనంత దుర్మార్గం చేశారంటే వీళ్ళు నిజంగా నరరూప రాక్షసులు ఎక్కడో ఉండరు, ఈ పోలీసు వ్యవస్థలోనూ రాజకీయ వ్యవస్థలోనే ఉంటారు అంటానికి ఇది పెద్ద నిదర్శనం ఉంటాయి ఈ కేసు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి TV5 వాళ్ళతో మాట్లాడిన రోజున అసలు అది చూసిన ప్రతి వాళ్ళకి కళ్ళల్లోంచి నీళ్లు రాని వాళ్ళు లేరు. ఆ తర్వాత ఇంకా అమ్మాయికి సభ్య సమాజం నుంచి కూడా వచ్చిన తోడ్పాటు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తోడ్పాటు, ఆ అమ్మాయి ఇవాళ కొంచెం నిలకడగా అయ్యి అమ్మయ్య నేను ఈ కేసు నుంచి నేను నష్టపోయిందంతా నాకు రాకపోవచ్చు కానీ నా పైన అన్యాయంగా కేసు మోపారు, నన్ను నిర్బంధించారు, నన్ను హింసించారు అనేది అయితే ఆమె ప్రూవ్ చేయగలిగింది. అయితే వీళ్ళు చేసిన వ్యూహం వీళ్ళకే ఎక్కడ ఎదురుగొట్టింది అంటే అసలు ఈ అమ్మాయి మీద ఏ కేసు పెట్టి ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చారు అంటే జగ్గాయపేటలో ఎక్కడో ఈ కుక్కల విద్యాసాగర్కి పొలం ఉంది, 5 ఎకరాల పొలం. ఆ 5 ఎకరాల పొలానికి కాను ఈ అమ్మాయి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వేరే వాళ్ళ దగ్గర అది అమ్మటం కోసం అని చెప్పి డబ్బులు తీసుకుంది, అమ్ముతాను అని చెప్పి డబ్బులు తీసుకుంది అనేది కేసు. అయితే ఈ 5 ఎకరాల పొలము ఆల్రెడీ బ్యాంక్ తనఖాలో ఉంది, అది విద్యాసాగర్ పెట్టుకున్నాడు బ్యాంక్ తనఖాలో. అది ఒకటి. రెండోది 2018లో ఈ అమ్మాయి మోసం చేసి డబ్బులు తీసుకున్నది అన్నది ఎస్టాబ్లిష్ చేశాడు ఎవరు, విద్యాసాగర్. ఒక అగ్రిమెంట్ చూపించాడు
ఇది 2018లో చేసుకున్న అగ్రిమెంట్ అని చూపించాడు. దాని స్టాంపు పేపరు 2024లో కొన్నాడు. ఇది ఒక టెక్నికల్ మిస్టేక్. ఇంకొకటి 2021లోనో 22లోనో ఆమె బాంబేలో ఒక ఇల్లు కొనుక్కుంది. 2018లో తయారు చేయబడ్డ అగ్రిమెంట్లో ఈ కొత్త ఇంటి అడ్రస్ ఉంది. అవకతవకలే మొత్తం. ఇప్పుడు ఆమెకే తెలియదు ఆమె ఏమి ఇల్లు కొనుక్కుంటుందో, వీళ్ళకి తెలిసింది. ఈ రెండు చాలు, ఈ రెండు చాలు. అయితే ఈ రెండిటికంటే ఇంకా ఒక గొప్ప విషయం ఏం బయటకు వచ్చిందంటే, వీళ్ళు బాంబే వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు కదా, కేవలం 5 లక్షల డబ్బులు మిస్అప్రాపరియేట్ అయిన దానికి వీళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఈ కేసు గురించి. వీళ్ళు వెళ్ళారు బాంబేకి. టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు? ఈ వ్యక్తులే అన్నీ రాబోయే రోజులు ఊహించుకుని చేసినాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే 3వ తారీఖున కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే అంతకంటే ముందు టికెట్లు బుక్ అయి ఉన్నాయి. అంటే ఈ అమ్మాయి మీద కక్ష తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ముందే టికెట్లు బుక్ చేసేసుకున్నారు. తరువాత ఈ తతంగం అంతా నడిపించారు. 2024లో కొన్న స్టాంపు, ఆ స్టాంపు తీసుకొచ్చి దానిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటి అడ్రస్ ఇవన్నీ రాసి, ఈ ప్రజెంట్ అడ్రస్ వీళ్ళకి ఎట్లా దొరికింది అంటే, అక్కడ సజ్జన్ జిందాల్ మీద ఈవిడ కేసు పెట్టినప్పుడు ఆవిడ ఇంటి అడ్రస్ ఇచ్చి ఉంటుంది కదా, ఆ అడ్రస్ పెట్టారు. పెట్టి తప్పులు తడకగా కేసు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళల్లో ఆ స్టేషన్ పోలీసులు కొంతమంది, ఆ రోజు పోలీస్ కమిషనర్గా ఉన్న వ్యక్తి, ఆ రోజు వేరే వేరే విధుల్లో ఉన్న విశాల్ గున్ని, ఇంకొక పోస్ట్లో ఉన్న సీతారామాంజనేయులు, వీళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసి, క్రాంతి రాణా, విశాల్ గున్ని, సీతారామాంజనేయులు, ఈ ముగ్గురు కలిసి ఈ కేసులో ఉన్నారు. నన్ను విచారించినప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. అసలు వీళ్ళు ముగ్గురే ఒక చిన్న కానిస్టేబుల్కో, ఒక చిన్న ఎస్ఐకో, ఒక ఏసీపీకో ఇలాంటి ధైర్యం రాదు. అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరీ తీసుకొచ్చే ధైర్యం రాదు. ఒకవేళ వీళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలంటే కూడా వాళ్ళ పరిధి ఏంటో ఉంటుంది. పైనుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి పైనుంచి వీడు అడగటం కాకుండా వాడే బుక్ చేసేసాడు. అయితే ఇలా ఇన్ని రకాలుగా దొరికారు. ఇప్పుడు ఆవిడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ మీద వీళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టింది. ఈ కేసుల కోసం అని చెప్పి కింద నుంచి పైకి వస్తుంది అనమాట కేసు. ఇప్పుడు కింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళిద్దరి మీద సస్పెన్షన్ వచ్చింది. అలాగే ఈ ముగ్గురు ఐపీఎస్ల మీద సస్పెన్షన్ రావాల్సి ఉంది. పడుతుందని అనుకోవచ్చండి. ఖచ్చితంగా పడాలండి, ఖచ్చితంగా పడాలి. ఎందుకు పడాలి అంటే, మనకేమి జత్వాని చుట్టం కాదు. ఎగ్జాక్ట్. ఇక్కడ అవ్వాల్సింది ఏంటి అంటే, అసలు వ్యవస్థలను మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒక రాజకీయ నాయకుడి కోసం 5 సంవత్సరాల పోస్టులో ఉంటాడో ఉండడో తెలియని ఒక రాజకీయ నాయకుడి కోసం మీరు వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేస్తారు? వ్యవస్థలను మేనేజ్ చేయకూడదు, చట్టాన్ని దుర్వినియోగపరచకూడదు. ఈ పనులు మీరు చేశారు కాబట్టే మీరు శిక్షింపబడాల్సిందే. ఎందుకంటే ఒక పోలీసుని చూసి సామాన్య ప్రజలు ఎందుకు భయపడతారు? వాళ్ళు చట్టాన్ని రక్షిస్తారని, వాళ్ళ దగ్గర అధికారాలు ఉన్నాయని భయపడతారు, క్రమశిక్షణగా ఉంటారు. కానీ మీకే క్రమశిక్షణ లేకపోతే మీరేం నేర్పిస్తారు సామాన్య ప్రజలకి? ఎగ్జాక్ట్. వాళ్ళ నుంచి అసలు నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఒకటి, సజ్జన్ జిందాల్ కోసమే మీరు ఇదంతా చేశారనేది తేట తెల్లం. సజ్జన్ జిందాల్ ఏదో ఇంత మూట ఇస్తాడు, ఆ మూటను ఎంజాయ్ చేద్దాం అనుకుని మీరు ఈ పనులన్నీ చేశారు. ఈ కుక్కల విద్యాసాగర్ ఇంకో ఘనకార్యాలు కూడా చేశాడు. ఆ రోజుల్లో ప్రేమించమని ఒత్తిడి చేసే రోజుల్లో ఈమెకి నగ్నంగా ఫోటోలు పంపించడం, ఐ లవ్ యూ చెప్పమని బెదిరించటం, అలాగే లవ్ సింబల్స్ పంపించమని అడగటం, ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చాలా చేశాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అన్నా బయటికి రానియండి ఆ విషయం. ఒక నగ్న శరీరాన్ని ఇంకొకరికి పంపించారు అంటే అది కేసే. నిర్భయ కింద అతను ఎప్పటికైనా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరంలో ఉంటాడు. అతను ఉన్నాడు ఇప్పుడు వచ్చింది, ఆ రోజులు వచ్చినాయి. అందుకని ఇంతమంది ఇరుక్కునేది ఉంది. కానీ ఈ కుక్కల విద్యాసాగర్ తోటి, ఈ పోలీసులతోటి సరిపెట్టే కన్నా దీనికి సహకరించిన రాజకీయ నాయకుల్ని కూడా శిక్షిస్తే
ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అవుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ పోలీసుల మీద తీసుకునే చర్యలు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశం మొత్తంలో ఇవాళ ఏదైనా ఒక కేసు తీర్పు చూస్తే మనం ఫలానా కోర్టులో ఫలానా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పి ఒక జడ్జికి నివేదించుకుంటారు లాయర్లు వాదించేటప్పుడు. ఈ కేసు కూడా అలా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అప్పుడు మాత్రం ఇప్పుడు జత్వానీకి ఆమె 80 రోజుల హింస కానీ అంతకుముందు సజ్జన్ జిందాల్తోటి వచ్చిన హింసకు కానీ సమాధానం కాకపోవచ్చు. కానీ ఇవాళ ఈ సందర్భంగా ఇంకొకరు బలవటానికి ఇది లేదు. అందుకోసమే నేను ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అవ్వాలని నేను కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేశారు. నమస్తే. నమస్తే.